ఆమె మెడలో బంగారం దగదగా మెరుస్తుంది. ఆ బంగారం నాకు కావాలి. బట్ బయట తెలియకూడదు. ఎవరికి నాపై అనుమానం రాకూడదు. ఇలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? రాత్రి ఓ ప్లాన్ అయితే వేశాడు. తెల్లారి అది అమలు చేస్తే పక్కాగా ఆ బంగారం నా సొంతం అవుతుంది అనుకున్నారు. అనుకున్నట్లే ఆమె అక్కడికి వచ్చింది. నడుచుకుంటూ మెల్లగా వెళ్ళింది. ఆమె ఎదురుగా అతడు. ఆ తర్వాత ఏం జరిగింది? పొలంలో గడ్డి కోసుకుని ఇంటికి వస్తున్న ఓ మహిళా రైతుపై దుండగులు దాడి చేసి గొంతు కోశారు. ఆమె మెడలోని 3 తులాల నాంతాడు, ముక్కు పుడక, చెవి కమ్మలు తెంచుకుని పరారయ్యారు. ఈ ఘటన లక్కవరంలో చోటు చేసుకుంది. చోడవరం మండలం లక్కవరం గ్రామానికి చెందిన మహిళా రైతు ఓబుల్రెడ్డి నరసమ్మ వృద్ధాప్యంలోనూ రోజు పొలం పనులకు వెళ్తోంది. సాయంత్రం ఇంటికి వస్తూ పశువులకు గడ్డి కోసుకు వస్తుంది. రోజు మాదిరి పొలం వెళ్లిన ఆమె గడ్డి మోపుతో ఇంటికి వస్తుండగా దుండగులు అడ్డగించారు. కత్తితో ఆమె గొంతు కోసి బంగారంతో పారిపోయారు. తీవ్ర రక్తస్రావంతో నరసమ్మ ఘటనా స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న అనకాపల్లి డీఎస్పీ శ్రేవణి సిబ్బందితో అక్కడకు చేరుకుని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. నరసమ్మ భర్త నరసింహమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.